కార్తీక మాసపు మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం తొలి నుండే భక్తులు స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిభావంతో దర్శనం చేసుకున్నారు. భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రీతికరమైన కోడె మొక్కులు, అభిషేకాలు, గండ దీపం, నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం, లింగార్చన వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు శ్రీ చెట్టు కింద దీపాలు వెలిగించి కార్తీక దీపారాధన చేస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ప్రతి కార్తీక సోమవారం స్వామివారికి మరియు పరివార దేవతలకు ప్రత్యేక అర్చన, అభిషేకాలు, లింగార్చన వైదికంగా నిర్వహించబడతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు సమకూర్చాలని సిబ్బందికి సూచించారు. సో కార్తీక మాసం మొదటి సోమవారంకి మేము వేములవాడ దర్శనంకి వచ్చాము. సో మాకు మెయిన్ దర్శనం చాలా బాగుంది, కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి. సో ఇక్కడ మేము భీమన్న గుడి సిద్ధేశ్వర ఆలయంకి వచ్చాము. ఇక్కడ మాకు చాలా అంటే గర్భగుడి దర్శనం జరిగింది, చాలా మంచి అభిషేకం చేసుకున్నాం. అండ్ ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్, ఇంకా మేము ఆవును కూడా తీసుకెళ్ళాం, నా ఫేవరెట్ పార్ట్ కోడని, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇట్లనే వేములవాడ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా మంచి దర్శనాలు జరగాలని కోరుకుంటున్నాను. మాది వరంగల్. నా పేరు మనస్వి. నా పేరు క్రాంతి కుమార్. నేను హన్మకొండ జిల్లా వాసిస్తుంది. మేము ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులతో వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటాము. ఈ కార్తీక మాస పుణ్యమి అంటే సందర్భంగా మా కుటుంబ సభ్యులతో అందరినీ కలిసి కార్తీక మాస మొదటి సోమవార పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించాము. అభిషేక పూజా కార్యక్రమం జరిగాయి. మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మేము కోడెకట్టు ప్రోగ్రామ్ను కూడా, కోడెకట్టి కార్యక్రమంను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఈ వేములవాడ రాజరాజేశ్వరంలో భక్తులతో జనసముద్రమైంది. మొదటి సోమవారం కార్తీక సోమవారం కాబట్టి ఆలయ పూజారులు కానీ, ఆలయ పెద్దలు కానీ, పిఆర్ఓలు కానీ అన్ని సకల సదుపాయాలు కల్పించినారు. మరియు భక్తులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బంది లేకుండా కూడా పూజా కార్యక్రమం నిర్వహించుకోవడానికి వసతులు కల్పిస్తున్నారు. ఇటీ కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము తగిన చర్యలు తీసుకోవాలని మేము వేడుకుంటున్నాము. ఈ కార్తీక మాసం పర్వదినాన అందరు భక్తులు కలకాలం ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని మేము ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.